అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మూడవ ప్రపంచ యుద్ధాన్ని మొదలు పెట్టబోతున్నాడు. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పుడు ఆయన అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ గోల్డెన్ డోమ్ గురించి వింటుంటే ట్రంప్ యుద్ధానికి రెడీ అవుతున్నట్లే అనిపిస్తుంది. దాంతో ఈ న్యూస్ విని అమెరికా ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తుందని ప్రపంచ దేశాలని తమ తమ న్యూక్లియర్ బాంబులను అమెరికా వైపు పంపేందుకు రెడీ అవుతున్నాయి. అయితే మూడవ ప్రపంచ యుద్ధం త్వరలోనే జరగబోతుందా? అసలు ట్రంప్ ఏం ప్లాన్ చేస్తున్నాడు? గోల్డెన్ డోమ్ అంటే ఏంటి? అమెరికా దీనికోసం లక్షల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతుంది? అందంగా ఉండే ఆకాశంలో శాటిలైట్స్ యుద్ధం జరగబోతుందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డొనాల్డ్ ట్రంప్ ఒక కొత్త మిసైల్ డిఫెన్స్ ప్లాన్ గోల్డెన్ డోమ్ గురించి సంచలన ప్రకటన చేశాడు. దీని మీద అమెరికా $175 బిలియన్ ని ఖర్చు పెట్టబోతుంది. శత్రువుల మిసైల్స్ నుండి అమెరికాని కాపాడబోతుందని చెప్తున్నాడు. ట్రంప్ ఎంత అగ్రెసివ్ గా ఉన్నాడంటే 2029కే ఇది సిద్ధం కావాలని చెప్పాడు. దీన్ని ఇజ్రాయిలే ఐరన్ డోమ్ తో కూడా పోలుస్తున్నాడు. జనవరిలో ఐరన్ డోమ్ ఫర్ అమెరికా అని పిలిచి ఇప్పుడు అధికారికంగా గోల్డెన్ డోమ్ అని నేమ్ ఇచ్చాడు. మరి ఐరన్ డోమ్ తో కంపారిజన్ ఎందుకు? ఈ సిస్టమ్ ఇజ్రాయిల్ ని వందలాది రాకెట్స్ నుండి ఎలా కాపాడుతుందో చూస్తూనే ఉన్నాం. అయితే గోల్డెన్ డోమ్ అనేది అమెరికాని ఆ స్థాయిలోనే కానీ ఇంకా ప్రమాదకరమైన ఆపదల నుండి కాపాడాలి. ఇది ICBMs హైపోరెన్సిక్ వెపన్స్ లాంటి వాటి కోసం ఇది వర్క్ చేస్తుంది. సో అందుకే ఐరన్ డోమ్ ఫర్ అమెరికా అన్నాడు. ట్రంప్ ఇప్పటివరకు ప్రపంచంలో ఉన్న ఏ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా దీనికి పోటీ రాదని హైలైట్ చేస్తున్నాడు. అయితే ఇది కేవలం డిఫెన్స్ కోసం మాత్రమే కాదు, ఒక పవర్ ని చూపించడానికి, శత్రువుల భయాన్ని పుట్టించడానికి కూడా. రష్యా, చైనా, నార్త్ కొరియాల మిసైల్ టెక్నాలజీ రోజు రోజుకి బాగా అడ్వాన్స్ అవుతుంది. అమెరికా వీటిని స్టాప్ చేయలేదు. అయితే ట్రంప్ ఏం చెప్తున్నాడంటే, మీరు మిసైల్ ని ఫైర్ చేస్తే అవి మా దాకా వచ్చేదాకా వెయిట్ చేయం. మీరు ఎక్కడి నుండి ఫైర్ చేసినా వెంటనే వాటిని నాశనం చేస్తామని చెప్తున్నాడు ట్రంప్. ఈ గోల్డెన్ డోమ్ ఎందుకంత స్పెషల్ అనే అర్థం అవ్వాలంటే ముందు ప్రస్తుత మిసైల్ డిఫెన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలి. అమెరికా దగ్గర 2 మెయిన్ సిస్టమ్స్ ఉన్నాయి. గ్రౌండ్ బేస్డ్ మీడ్ కోర్స్ డిఫెన్స్ GMD. ఇది ICBMs లా సైలోస్ లోనే ఉంటుంది. సెకండ్ స్టాండర్డ్ మిసైల్. ఇక 3 అంటే SM-3 మిసైల్స్. ఇవి వార్షిప్స్ లో ఉంటాయి. శత్రు మిసైల్ ని ఫైర్ చేయగానే అమెరికన్ శాటిలైట్స్ వెంటనే వాటిని గుర్తిస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ ని గ్రౌండ్ మీద ఉన్న రేడార్స్ కి పంపుతాయి. రేడార్స్ ఆ మిసైల్ ని ట్రాక్ చేస్తూ ట్రాజెక్టరీని క్యాల్కులేట్ చేసి ఇక ఇంటర్సెప్టర్స్ ని ఫైర్ చేస్తాయి. అమెరికాకి ఈ ICBMs అనేవి అతిపెద్ద తలనొప్పి. చాలా వేగంగా ప్రయాణిస్తాయి. ప్రస్తుతం ఉన్న ఏ మిసైల్ డిఫెన్స్ షీల్డ్ అయినా మిడ్ కోర్స్ ఫేజ్ లో ఉన్నప్పుడు లేదా టర్మినల్ ఫేజ్ లో ఉన్నప్పుడు బలిస్టిక్ మిసైల్స్ ని స్టాప్ చేస్తున్నాయి. కానీ ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్స్ ని స్పీడ్ వల్ల కేవలం మిడ్డోక్స్ ఫేజ్ లో వందల వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే స్టాప్ చేయాలి. SM-3 బ్లాక్ 2A 2500 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. GMD ఇంకా దూరం వెళ్తుంది. అయితే ఇప్పుడున్న ICBMs ఇంతకు ముందు ఉన్న వాటికంటే చాలా అడ్వాన్స్డ్ అయిపోయాయి. అంటే చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాయి. MIR వివార్ హెడ్స్ తో మల్టిపుల్ సిటీస్ ని టార్గెట్ చేస్తూ శత్రువు కూడా ఒక్కో మిసైల్ మీద చాలా ఇంటర్సెప్టర్స్ ని ఖర్చు చేసేలా చేస్తున్నాయి. ఈ MIR కి జతగా డీకాయ్స్ ని కూడా వదిలి వాడాల్సిన ఇంటర్సెప్టర్స్ నంబర్స్ కి కూడా ఇంకా పెంచుతున్నాయి. సో దీనివల్ల అమెరికా కూడా కొన్ని ICBMs కానీ రష్యా, చైనాల నుండి వెళ్లే వందలాది మిసైల్స్ ని ఆపలేదు. నార్త్ కొరియా, ఇరాన్ లాంటి దేశాలకి అగనెస్ట్ గా సూట్ అవుతుంది. ఈ ICBMs తో పాటు హైపోరెన్సిక్ వెపన్స్ కూడా ఇంకో ప్రమాదంగా మారాయి. అయితే ఈ గోల్డెన్ డోమ్ తో అమెరికా గోల్ ఏంటంటే ఈ సమస్యలన్నింటినీ ఒక్కసారిగా సాల్వ్ చేయాలి. ఇది పూర్తిగా స్పేస్ లో ఉండే సిస్టమ్. మిసైల్స్ ని గుర్తించడానికి ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ రేడార్స్ తో ఎర్త్ ఆర్బిట్ లో మరిన్ని శాటిలైట్స్ ని పంపుతుంది. ఇప్పటిదాకా ఉన్న వాటికంటే ఇవి తక్కువ ఎత్తులో ఉండి అట్మాస్ఫియర్ లో ప్రయాణిస్తున్న మిసైల్స్ ని కూడా యాక్యురేట్ గా ట్రాక్ చేయగలవు. నెక్స్ట్ ఇంటర్సెప్టర్ శాటిలైట్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా మిసైల్స్ ని లోడ్ చేసుకుని స్పేస్ లోనే తిరుగుతుంటాయి. మిసైల్ డిటెక్ట్ అవ్వగానే బూస్ట్ ఫేజ్ లో లేదా మిడోస్క్ ఫేజ్ స్టార్ట్ అయిన వెంటనే డిస్ట్రాయ్ చేస్తాయి. ఇలా స్టార్టింగ్ లోనే డిస్ట్రాయ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఎందుకంటే ICBMs ఆ స్టార్టింగ్ స్టేజ్ లో అంత స్పీడ్ కి యాక్సిలరేట్ అవ్వవు. అలాగే IMRV పై పదుల సంఖ్యలో ఇంటర్సెప్టర్స్ ని వాడకుండా వాటిని రిలీజ్ చేయకముందే స్టార్టింగ్ లోనే ఈజీగా నాశనం చేయొచ్చు. అలాగే ఈ గోల్డెన్ డోమ్ అట్మాస్ఫియర్ లో ఎత్తులో ప్రయాణించే హైపోరెన్సిక్ మిసైల్ ని కూడా స్టాప్ చేయగలదని చెప్తున్నారు. ఇలా ట్రంప్ గోల్డెన్ డోమ్ ద్వారా వందల సంఖ్యలో ICBMs హైపోరెన్సిక్ మిసైల్స్ ని ఫైర్ చేసినా కూడా ఇమ్మీడియట్ గా వాటిని నాశనం చేయలేవని చూస్తున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఖర్చుతో కూడుకుంది. దీనికోసం $175 బిలియన్ ని కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ మిలిటరీ ప్రాజెక్ట్. అమెరికాకి బలమైన ఆర్మీ,
ఎయిర్ ఫోర్స్, నేవీలు ఉన్నాయి. కానీ పెద్ద లెవెల్ న్యూక్లియర్ అటాక్ నుండి డిఫెండ్ చేసుకునే సామర్థ్యం లేదు. రష్యా దగ్గర RS-28 స్మార్ట్ లాంటి ఒక అడ్వాన్స్డ్ ICBM ఉంది. దీంతో FOBS ఫ్రాక్షనల్ ఆర్బిటల్ బాంబ్, బ్యాడ్మన్ సిస్టమ్ అనే టెక్నాలజీ ఉంటుంది. MIRV డికాయ్స్ కూడా ఉంటాయి. దీనితో పాటు అవెంగర్ లాంటి హైపోరెన్సిక్ గ్లైడ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇక చైనా కూడా అంతే. అడ్వాన్స్డ్ ICBMs, DF-27 లాంటి గ్లైడ్ వెహికల్స్ ని కూడా మోహరిస్తుంది. నార్త్ కొరియా కూడా తక్కువేం కాదు. వరుసగా 5 ICBMs ని తయారు చేస్తుంది. వీటికి MIRV టెక్నాలజీని డెవలప్ చేస్తూనే హైపోరెన్సిక్ గ్లైడ్ వెహికల్స్ ని కూడా టెస్ట్ చేస్తుంది. ఇప్పుడు అమెరికాకి ఉన్న 3 అతిపెద్ద శత్రు దేశాల దగ్గర చాలా హై లెవెల్ న్యూక్లియర్ మిసైల్స్ టెక్నాలజీ ఉంది. అసలు అమెరికా దగ్గర ఉన్న న్యూక్లియర్ మిసైల్స్ కంటే ఇవి చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాయి. మరి ట్రంప్ ప్లాన్ ఏంటి? అమెరికా డిఫెన్స్ బడ్జెట్ అనేది ఈ 3 దేశాల బడ్జెట్ ని కలిపినా కూడా చాలా ఎక్కువ. ఎయిర్ క్రాఫ్ట్ క్యూరియర్స్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫైటర్ జెట్స్, బాంబర్స్ ఎన్నో టెక్నాలజీస్ లో ముందంజలో ఉంది. కానీ న్యూక్లియర్ వార్ లో ఈ దేశాలు ఛాలెంజ్ చేస్తున్నాయి. ఈ 3 దేశాల మీద కనుక సాధారణ మిలిటరీతో మమ్మల్ని ఓడించాలని చూస్తే మేము న్యూక్లియర్ వార్ ని స్టార్ట్ చేస్తామని బెదిరిస్తుంటాయి. ఏ దేశం దగ్గర కూడా ICBMs కి అగ్నైజ్డ్ గా పూర్తి డిఫెన్స్ లేదు. అలాగే ఆధిపత్యం కోసం పోటీపడి ఎక్కువ నూక్స్ ని తయారు చేయడం లేదా ఎక్కువ మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ ని మోహరించకుండా అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి. దీన్నే మ్యూచువల్ డిస్ట్రక్షన్ అంటారు. ఇలా న్యూక్లియర్ వార్ జరగకుండా బ్యాలెన్స్ అవుతుంది. అయితే ట్రంప్ ఈ 3 దేశాల న్యూక్లియర్ డెటరెన్స్ ని ముగించాలని చూస్తున్నాడు. ఈ 3 దేశాలు న్యూక్లియర్ మిసైల్స్ ని ఫైర్ చేస్తే 100% సక్సెస్ రేట్ తో వాటిని వెంటనే ధ్వంసం చేయాలి. న్యూక్లియర్ వార్ లో మనదే డామినేషన్ ఉండాలని చూస్తున్నాడు ట్రంప్. అంటే ఈ దేశాలు మనల్ని నూక్స్ ని వాడతామని బెదిరించవు, మన ముందు తగ్గే ఉండాలని ప్లాన్. మరి రష్యా, చైనాల నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండబోతుంది? టాప్ 4 కంట్రీస్ దగ్గర యాంటీ శాటిలైట్ వెపన్స్ ఉన్నాయి. అయితే ఇక రష్యా, చైనాలు స్పేస్ లోనే తిరుగుతూ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇమ్మీడియట్ గా న్యూక్లియర్ దాడి చేయడానికి, అలాగే శత్రువుల శాటిలైట్స్ ని ధ్వంసం చేసే శాటిలైట్స్ ని మోహరించవచ్చు. రిపోర్ట్స్ ని బట్టి రష్యా న్యూక్లియర్ వెపన్స్ ని ఫిట్ చేసిన శాటిలైట్స్ ని స్పేస్ లో మోహరించాలని ప్లాన్ చేస్తుంది. ఈ బ్లాస్ట్ అయితే ఇతర శాటిలైట్స్ కూడా నాశనం అవుతాయి. ట్రంప్ తీసుకున్న ఈ గోల్డెన్ డోమ్ అనే ఒక అడుగు స్పేస్ ని పీస్ఫుల్ పర్పస్ కి కాకుండా ఒక కొత్త బ్యూటిఫుల్ ఫీల్డ్ గా మారుస్తుంది. ఇదే జరిగితే పైన తిరుగుతున్న శాటిలైట్స్ అన్ని నాశనం చేయబడి ప్రపంచ వ్యాప్తంగా టీవీ, ఇంటర్నెట్, ఫోన్ సిగ్నల్స్ అన్ని ఆగిపోయి మళ్లీ మొదలవడానికి కొన్నేళ్లు పడుతుంది. దాంతో ఈ విషయం గురించి ఆలోచించిన అమెరికా నిపుణులు ఏది చేసినా ఆవేశంతో కాకుండా కొంచెం ఆలోచించి చేయమని ట్రంప్ కు సలహా ఇస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం నేను మోనార్క్ని, నేను ఎవరి మాట వినను అని మరో 4 ఏళ్లలో ఈ గోల్డెన్ డోమ్ రెడీ అవ్వాలని ఆర్డర్ వేశాడు. 1 కాదు, 2 కాదు, దాదాపు 1,50,000 కోట్లతో చేయబోతున్న ఈ డోమ్ నిజంగానే అమెరికాని కాపాడుతుందో లేదో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.